వనక్షేమమే మనక్షేమం అనే ఒక సూత్రాన్ని తీసుకొని పద్మశ్రీ దరిపల్లి రామయ్య గారు సుమారు 50 నుంచి 60 సంవత్సరాలు తన జీవితంలో ఎక్కువ శాతం తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కూడా ఈ మొక్కల మీద దృష్టి పెట్టి ఇక్కడ వరకు తను రావడం జరిగింది. వారిని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఫర్దర్గా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మొక్కలు నెక్స్ట్ 1 ఇయర్ వారి వర్ధంతి వరకు 1,00,000 మొక్కలు నాటుతానని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటూ, అదేవిధంగా గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలకు ముందుగా వనజీవి పల్లె ప్రకృతి వనాలు అనే ఒక నేముని, దాని తర్వాత ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయంకు అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరును పెడితే బాగుంటుందనేది ఒక ఆలోచన. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ డే రోజు వనజీవి అవార్డు అనేది ఒకటి ఇస్తే చాలా ఇన్స్పిరేషనల్గా వారిని గౌరవించుకున్నట్టు ఉంటుంది. పల్లె ప్రకృతి వనాలు గ్రామాల్లో ఉంటాయి కాబట్టి గ్రామ యువతీ యువకులందరూ కూడా ఈ చెట్ల గురించి తెలుసుకొని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకొని మొక్కలు పెంపడంలో వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. దీనికి హరీష్ అన్న గారు సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా సహకరించాలిగా కోరుచుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఇది ప్రతి సంవత్సరం ఈ సభ జరుగుతుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ సభ జరిగేలోపు 1,00,000 మొక్కలు మా ఫౌండేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము నాటుతామని సంకల్పం తీసుకుంటున్నాము. నా చివరి శ్వాస వరకు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీలైనన్ని మొక్కలు నాటి వారిని సురక్షితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తానని నేను సంకల్పం తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.